హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మీరు వద్దనుకున్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందా? మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తా అంటే మీరు ఎస్ చెప్తారా, నో చెప్తారా? ఎస్ చెప్పాలంటే భయం అనిపిస్తుందా? నో చెప్పాలంటే మనసు రావట్లేదా? అండ్ భార్యాభర్తలు అవనివ్వండి, లవర్స్ అవనివ్వండి, మీరు బాగా ఇష్టపడి లైక్ చేసిన పర్సన్స్ ఎవరైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తా అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఎస్ చెప్పలేకపోతున్నారు? ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఎవరైనా సరే ఏ రిలేషన్ అయినా సరే పోగొట్టుకోవాలని కూడా కోరుకోరండి. కొన్ని సిచ్యువేషన్స్ వలన, కొన్ని కండిషన్స్ వలన కొంతమంది దూరం పెట్టాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తా అంటే మీరు ఎస్ చెప్పాలా, నో చెప్పాలా? ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఎస్. అది చెప్పాను కదా, భార్యాభర్తలు అవనివ్వండి, లవర్స్ అవనివ్వండి, మీరు బాగా లైక్ చేసిన పర్సన్స్ ఎవరైనా కానివ్వండి, మీరు చేసే చికాకుల వలన కానివ్వండి, మీరు చూపించే ఓవర్ కేరింగ్ వలన కానివ్వండి, మీరు చూపించే అతి ప్రేమ వలన కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని దూరం పెట్టాల్సి వస్తుంది, వదిలేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఒక పర్సన్ చాలా బాధపడతారనమాట. ఏంటి, నేను ఇంత కేరింగ్ చూపించాను కదా, ఇంత లవ్ చూపించాను కదా, ఇంత ఎఫెక్ట్ పెట్టాను కదా, అయినా సరే నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా ఆలోచిస్తారు. చాలా అంటే చాలా ఏడుస్తారనమాట. ఎందుకంటే మీరు వాళ్ళని చూడకుండా ఉండలేరు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు. అలాంటిది కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, బ్లాక్ చేశారు, మీరు వద్దు అనుకున్నారనమాట. అప్పుడు మీ కండిషన్ ఎలా ఉంటుంది, ఎంత ఏడుస్తారో అది వేరే వాళ్ళకి కూడా తెలియదు అనమాట. అది పెయిన్ తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. భార్యాభర్త అయినా సరే, లవర్స్ అయినా సరే, ఎవరైనా సరే అనమాట. అంతగా బాధపడతారనమాట. డైలీ వెయిట్ చేస్తారు, ఏదో ఒక రోజు మాట్లాడతారు కదా, ఏదో ఒక రోజు బ్లాక్ తీస్తారు కదా, ఏదో రోజు మళ్ళీ నా దగ్గరికి వస్తారు కదా అని వాళ్ళు ఎదురు చూడని డే అయితే ఉండదనమాట. ఎంత వర్క్లో ఉన్నా కూడా అలాంటి రోజు ఒక రోజు వచ్చిందనుకోండి, అంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడతారనుకోండి, మీకు మెసేజ్ చేశారనుకోండి, మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి కదా, వెంటనే ఎస్ చెప్పాలి కదా. ఎందుకు ఆలోచిస్తున్నారంటే మళ్ళీ వెళ్ళిపోరని గ్యారంటీ ఉందా? మళ్ళీ వెళ్ళిపోతారు కదా. అంత చూడకుండా మాట్లాడకుండా ఉండలేని పర్సన్నే వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారు తెలియదు కదా. మళ్ళీ సడన్గా వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏడుస్తారు కదా, మళ్ళీ బాధపడతారు కదా. ఆ గ్యారంటీ వాళ్ళు మీకు ఇవ్వగలరా? మళ్ళీ వెళ్ళిపోను, మళ్ళీ బ్లాక్ చేయను, మళ్ళీ నీతోనే మాట్లాడతాను, ఎప్పట్లా ఉంటాను అనే గ్యారంటీ వాళ్ళు మీకు ఇవ్వగలరా? అలాంటి గ్యారంటీ ఇస్తేనే మీరు వాళ్ళకి ఎస్ చెప్పండి. ఎందుకంటే మీరు అంత పెయిన్ మళ్ళీ తీసుకోలేరనమాట. అంటే చెప్పాను కదా, ఎంత ఎఫెక్ట్ పెట్టారో, వాళ్ళే కావాలి, వాళ్ళతోనే మాట్లాడాలి అని చెప్పేసి. ఇంకో కొంతమంది అయితే అసలు నాకు ఇష్టమైన పర్సన్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కనిపించకూడదని చెప్పి చాలా సిన్సియర్గా మంచిగా నేను వాళ్ళకే కనిపించాలి, ఎవరికి కనిపించకూడదని చెప్పేసి చాలా సీరియస్గా సిన్సియర్గా ఉంటారనమాట. అలాంటి పర్సన్స్ని కూడా వాళ్ళు వద్దు అనుకున్నారు అంటే మళ్ళీ వెళ్ళిపోరని గ్యారంటీ ఉంటుందా? అస్సలు ఉండదు కదా. అందుకని భయపడుతున్నారనమాట ఎస్ చెప్పాలంటే. పోనీ నో చెప్పండి. నో చెప్పాలంటే ఎలా నో చెప్తారు? ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత ఇష్టపడ్డారు. నో చెప్పాలంటే మనసు రాదు కదా. ఎందుకంటే మీరు అలానే స్టిక్ అయి ఉన్నారు, మీలో ఏ చేంజ్ లేదు, మీరు అలానే ఉన్నారు స్టెబిలిటీగా. వాళ్ళు చేంజ్ అయ్యారు, అందుకని మీరు నో చెప్పలేరనమాట. ఎందుకంటే మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళే కావాలని కోరుకున్నారు, కాబట్టి మీరు నో చెప్పలేకపోతున్నారు. ఇలా ఎస్ చెప్పలేక, నో చెప్పలేక మీరు ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. బట్ నేనైతే ఒకటి చెప్తానండి, ఓపెన్గా చెప్పేసేయండి. ఏంటంటే మీరు వాళ్ళకి చెప్పండి, నేను నీ మీద 100% ఎఫెక్ట్ పెట్టాను. అంటే ఎలా అంటే, ఇది మీకు ఎలా కనిపిస్తుంది? నాకు 100% లాగా కనిపిస్తుంది. ఇది అవతల పర్సన్కి ఎలా కనిపిస్తుంది? 1% లాగా కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు మీ మీద పెట్టిన ఎఫెక్ట్ ఎంత? 1%. మీరు పెట్టింది ఎంత? 100% అనమాట. అంటే 1% ఎఫెక్ట్ అంటే ఎలా ఉంటుంది? హాయ్, బై, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, వీటితోనే మీరు చాలా కాలం బతుకుంటారు కదా. నేను అంత ఇష్టపడుతున్నాను కదా, నాకు ఇవున్నా చాలు, నువ్వు పెట్టే గుడ్ మార్నింగే నాకు చాలు, నువ్వు పెట్టే గుడ్ నైటే నాకు చాలు అని చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండుంటారు. అయినా సరే అవాయిడ్ చేశారు, పక్కకు పెట్టేశారు, మళ్ళీ అర్థం చేసుకున్నారు, ఏదన్నా కానివ్వండి, మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆ 1% ఎఫెక్ట్ పెట్టారనుకోండి, ఇంక ఇదేనా లైఫ్? మీరు బాధపడిన దానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? ఏమీ ఉండదు. పడిన బాధ ఎలాగూ పడ్డారు, తీసుకుని పెయిన్ ఎలాగూ తీసుకుంటున్నారు ఇంకా అనమాట. అందుకని చెప్పేసేయండి, నా మీద 100% ఎఫెక్ట్ పెడతా ఉంటేనే నాతో మాట్లాడండి, లేకపోతే అవసరం లేదు. నేను ఎలాగూ పెయిన్ తీసుకుంటున్నాను, ఆ పెయిన్ నాకు అలా ఉండనివ్వండి. నాతో మాట్లాడకుండా ఉంటేనే మీరు బాగున్నారంటే మీరు అలానే ఉండండి. కానీ ఎప్పట్లాగా నాతో ఉంటాను, నాతో మాట్లాడతాను, నా మీద ఎఫెక్ట్ పెడతాను
అని నమ్మకం మీకుంటేనే నాతో మాట్లాడండి, లేకపోతే నాకు అవసరం లేదు అని ఓపెన్గా చెప్పేయండి. ఎందుకంటే ఆ 1% ఎఫెక్ట్తో వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎప్పుడు మిమ్మల్ని బ్లాక్లో పడేస్తారో ఏది మీకు తెలియదు అనమాట. మళ్ళీ అంత ఏడుపు మీరు ఏడవాలి, అంత పెయిన్ మీరు తీసుకోవాలన్నమాట. అందుకని మీరు పెట్టే 100% వాళ్ళకి కనిపించాలంటే వాళ్ళు మీ వైపుకి రావాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఆ కేరింగ్ అనేది మీ మీద ఉండాలి. అవన్నీ ఉంటే మీరు ఎస్ చెప్పండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. నో అనైతే చెప్పకండి. ఎందుకంటే మీరు ఎప్పుడు నో చెప్పలేదు, ఎప్పుడు మీరు వద్దనుకోలేదు. వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళు కావాలనుకుంటున్నారు. వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆ 100% ఇటు వచ్చేయమనండి. మీరైతే అలానే స్టెబిలిటీగా ఉండండి. ఎందుకంటే మీ ప్రేమ అలాంటిది, మీరు చేసిన పనులు అలాంటివి, మీకు వాళ్ళంటే అంత ఇష్టం అనమాట. చెప్పండి, ఐ లవ్ యూ బుజ్జి, ఇప్పటికీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నా మీద 100% ఎఫెక్ట్ పెడతా అంటేనే నా వైపుకి రా, లేకపోతే నాకు అవసరం లేదు, నేను ఇలానే ఉంటాను, మీరు అలానే ఉండండి అని ఓపెన్గా చెప్పేసేయండి. లేడీస్ జెంట్స్కి కానీ, జెంట్స్ లేడీస్కి కానీ. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు వచ్చారే అనుకోండి, వాళ్ళు కొంచెం ఆలోచిస్తారనమాట. మళ్ళీ ఏమైనా పాత విషయాలు ఏమైనా బయటకు తీస్తాడా, పాత విషయాలు ఏమైనా బయటకు తీస్తుందా అని. మీరు పాత విషయాలు ఏమీ బయటకు తీయకండి. ఎందుకంటే వాళ్ళు మీకోసం వచ్చారు. అలా వెళ్ళిపోయి అసలు రాకుండా ఉంటే మీరు చేసేది ఏముంది అంటే, మీ మీద కొంచెం ఇష్టం ఉండబట్టే కదా. అందుకని ఆ ఇష్టాన్ని పెంచుకోండి. పాత విషయాలు ఏమీ బయటకు తీయకండి, అసలు ఏమీ అడగండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు ఎలా ఉన్నారు, వాళ్ళని వాళ్ళగానే ఇష్టపడ్డారు, వాళ్ళని వాళ్ళలానే లైక్ చేశారనమాట. వాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి, మీ వరకు మీతో ఎలా ఉంటున్నారు, మీతో ప్రేమగా ఉంటున్నారా, మీ మీద ఇష్టంగా ఉంటున్నారా లేదా, ఇంతవరకే చూసుకోండి. పాత విషయాలు ఏమీ బయటకు తీయకండి. భార్యాభర్తలైనా, లవర్స్ అయినా, మీరు బాగా ఇష్టపడిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు వస్తే 100% మీ మీద ఎఫెక్ట్ పెడతా అంటేనే వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వండి. అండ్ వాళ్ళు వచ్చాక కూడా మీరు పాత విషయాలు ఏమీ బయటకు తీయకండి. అప్పుడు వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు అండ్ మీ మీద ప్రేమతో కూడా ఉంటారనమాట. ఓకే, ఎస్. ఎవరైనా సరే అండి, ఏ రిలేషన్ సరే వద్దు అని కోరుకోరనమాట. ఒక రబ్బర్ బ్యాండే ఉందనుకోండి, అది తెగిపోతే ఏం చేస్తారు, కొంతమంది దాన్ని పడేస్తారు పనికిరాదని, కొంతమంది ఏం చేస్తారు దాన్ని ముడేసి వాడుకుంటారు. ఎందుకంటే అది కావాలి, దాని మీద ఉన్న ప్రేమ అనమాట. అలానే మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. మీరు అలాంటి వాళ్ళన్నా అవనివ్వండి, ఏదన్నా చేయనివ్వండి, మీ మీద ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు, మీ మీద ఎంత కేర్ తీసుకున్నారు, అసలు మీకు 100% ఇస్తున్నారా లేదా, ఇంతవరకే చూసుకోండి. ఓల్డ్ విషయాలు ఏమీ బయటకు తీయకండి. 100% మీ వైపు వస్తేనే మీరు దగ్గరికి తీసుకోండి. లేకపోతే కనుక మళ్ళీ పడే పెయిన్ అనేది మీరు పడలేరనమాట. అందుకని ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండండి. వాళ్ళు మీ వైపు 100% మీకు ఇస్తా అంటేనే, లైక్ కానీ ఏదన్నా కానీ మీరు ఓకే చెప్పుకొని వాళ్ళతో మాట్లాడండి. లేకపోతే మీకు అవసరం లేదనమాట. ఎవరి లైఫ్ వాళ్ళు ఉండండి. వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఉంటే కంపల్సరీ వాళ్ళు వస్తారు, 100% మీకు ఇస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. కానీ మీ ప్రేమను మాత్రం అలానే ఉంచుకోండి. చెప్పండి, వాళ్ళకి అర్థమవుద్ది, నాకు ఇంకా నువ్వంటే చాలా ఇష్టమని. ఓకేనా? ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. ఏ రిలేషన్ కూడా బ్రేక్ అవ్వదు. ఒకరు బ్రేక్ అయినా కూడా మళ్ళీ వస్తా అంటే కనుక ఇలాంటి కండిషన్స్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. ఇద్దరికీ బాగుంటుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇష్టమైనది ఇద్దరికీ ఉండాలి కదా, ఎవరికైనా సరే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.